సందర్భంగా నేను టిక్కీ ప్రతినిధులను కూడా కోరేది ఒక్కటే. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. కొత్త ఏమీ చేయలేదు. కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టిక్కీ టు వర్క్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టిక్కీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3300 తండాలకు తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు ఇట్లా 10% రిజర్వేషన్ వచ్చింది. ఎన్నో గురుకులాలు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి సబ్సిడీ పథకాలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. అంటే జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడమే కాదు, ఆ నిధులు ఖర్చు కాకపోతే ల్యాబ్స్ కావద్దు, నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఎస్టీ సప్లాన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.